ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం ముమ్మడివారం మండలం ముమ్మడివారం సామాజిక ఆసుపత్రి అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా చూసారా ఎంత ఎంత పాములు తిరిగే ప్రదేశంలాగా ఉంది అంతా హాస్పిటల్. చూసారా లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను, చూసారా హాస్పిటల్ అంతా కనీసం వెనక భాగం నుంచి ఏ విష సర్పం వచ్చి ఏ విష ఈ కీటకాలు వచ్చి ఈ ఉద్యోగులను అవ్వచ్చు, అదేవిధంగా పేషెంట్లు అవ్వచ్చు, వీళ్ళందరినీ కుట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళ ప్రాణభయంతో డ్యూటీలు చేస్తున్నా కానీ వీళ్ళని ఎవరో పట్టించుకోలేదు. కనీసం లాస్ట్కి హెచ్డిఎస్ సిబ్బంది కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే హాస్పిటల్ వెనకాలకు వస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. హాస్పిటల్ ప్రాంగణాలు ఎక్కడ కూడా ఇలా ఉండవు, ఏ హాస్పిటల్ కూడా ఇలా ఉండదు. మా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హాస్పిటల్ ఒకటి ఇంత దరిద్రంగా ఉంటుంది. ప్రతి హాస్పిటల్ కూడా వెనకాల చాలా బాగా ఉంటుంది. మొత్తం అంతా పీసీసీ వేసి నీట్గా రోడ్డుతో నీట్గా ఉంటుంది. వెనకాల కూడా ఈ డ్రైన్స్ క్లీన్ చేసుకున్నా కూడా చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్రైన్ క్లీన్ చేసుకున్నా కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ టైంలో ఏ పాము కడితే తెలియదు, లోపలికి ఎవరో సాహసం చేయట్లేదు. కానీ ఈ హాస్పిటల్ వెనకాల ఈ అంతా ఈ డొంకలన్నీ క్లీన్ చేయించాలి, నీట్గా ఉంచుకోవాలనే ఇంకిత జ్ఞానం కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి లేదు. నేను మొన్న 6వ తారీఖుని పబ్లిక్ గ్రీవెన్స్లో వేరే సమస్య మీద వెళ్ళాను. అక్కడ మన వీళ్ళు ఎవరో హాస్పిటల్ సిబ్బంది ఎవరో పట్టించుకోవట్లేదు అని నేను ఇంకా మన మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇలా ఉన్న పరిస్థితి, మీరు ఏదో విధంగా ఏదో చేయండి సార్ అంటే, రవికుమార్ ఏం లేదు, ఇది ప్రజా ప్రయోజనార్థం కాబట్టి నేను ఖచ్చితంగా జేసీబీని పంపిస్తాను, నేను చేపిస్తానని మొన్న 6వ తారీఖుని చెప్పారు. ఈరోజు 10వ తారీఖు, ఈరోజు జేసీబీ పంపించారు. ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యం చేయవలసినటువంటి పని ఈ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మున్సిపల్ కమిషనర్కి ఇంత తొందరగా ఒప్పుకుని ఆయన కాని పని ఆయన చేపిస్తారని నేను అనుకోలేదు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ అధికారి అయినా కానీ ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తే ఖచ్చితంగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను పనిచేసిన వాడిని మెచ్చుకుంటాను, పనిచేయని వాడిని తిడతానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.